అంటే మనం తీసుకున్న ఆహారం మన బాడీ క్యాలరీస్ ఖర్చు చేయకుండా కూర్చుంటాం అంతే. అందుకని ఎక్కువ అన్ని వ్యాధులు వస్తుంటాయి. పని చేస్తే ఏ రోగం రాదు. సో ఇక్కడ కమింగ్ టు ద వైన్, ఇక్కడ ఏం తీసుకున్నాం? జస్ట్ బ్లాక్ గ్రేప్స్, గోధుమలు, షుగరు, ఈ మూడే ఇంగ్రీడియంట్స్, ఇంకేమీ వద్దు. ఫస్ట్ బ్లాక్ గ్రేప్స్ని కడిగిన తర్వాత బాగా చేత్తోనే, ఈ చెయ్యి ఉంది కదా, ఇంకే మిక్సీలో వేయటము అవన్నీ వద్దు, చేత్తోనే మంచిగా ఇట్లా స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేయాలి. చేసిన తర్వాత ఇదిగో ఇలాగ జ్యూస్ వస్తుంది, సీడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ స్కిన్ ఉంటుంది కదా, బ్లాక్ గ్రేప్స్ మీద స్కిన్ ఇలాగా ఇది ఈస్ట్ కింద పనిచేస్తుంది. ఇది ఎవరో పైన సౌండ్లు, అపార్ట్మెంట్లో ఉంటే ఇదే గోల, పైన ఎవరో ఏ పని చేసినా సౌండ్లు వస్తుంటాయి. సో ఇక్కడ బ్లాక్ గ్రేప్స్లో ఈ స్కిన్ ఉంటుంది కదా, ఈ స్కిన్ వచ్చేసి ఈస్ట్ లాగా పనిచేస్తుంది. ఈ స్కిన్ వచ్చేసి ఈస్ట్ లాగా పనిచేస్తుంది. సపరేట్గా ఈస్ట్ పౌడర్ యాడ్ చేయమంటారు. మన దగ్గర దొరికితే కొంచెం పించి ఈస్ట్ పౌడర్ వేయచ్చు, లేదు అంటే మనకి డైరెక్ట్గా ఇది ఈస్ట్ లాగా పనిచేస్తుంది. అండ్ గోధుమలు కూడా అలానే పనిచేస్తాయి. అండ్ గోధుమలు వీట్ వచ్చేసి ఇవి పాలిష్ చేయని ప్యూర్ వీట్ అనమాట, మనకి ఫైబర్ లాగా పనిచేస్తుంది. సో వీటిని ఇలాగా స్టోర్ చేసి ఒక కప్పు షుగర్ వేసేయాలి ఇందులో. వీటిని కొంచెం డార్క్ ఏరియాలో, అంటే సన్లైటు, డే లైటు ఇవి కనపడని ప్లేస్లో పెట్టి ఒక 3 days 4 days ఉంచాలి. అయితే ఎవ్రీడే ఒక్కసారి ఒక 2 minutes బయటికి తీసి ఒక్కసారి స్పూన్తో అలా బాగా కలబెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక డార్క్ ఏరియాలో ఉంచాలి. మన కిచెన్లో లైట్ పడని డార్క్ ఏరియా ఉంటుంది కదా, ఆ డార్క్ ఏరియాలో ఉంచి ఆఫ్టర్ 3-4 days తర్వాత మనకి యాంగ్జైటీ ఉంటుంది, ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూద్దామని. సో కంపల్సరీ ఒక 4 days అన్నా వెయిట్ చేసి తర్వాత ఆ జ్యూస్ వచ్చిన ఆ పిప్పంతా తీసి ఒక జ్యూస్ వస్తుంది కదా, దాన్ని సిప్ చేసి చూడండి. అప్పుడే లైట్గా నీకు వైన్ స్మెల్ వస్తుంది, ఆల్కహాలిక్ స్మెల్ వస్తుంది. కానీ దట్ ఈజ్ నాట్, జస్ట్ 10-15% ఆల్కహాలిక్ జనరేట్ అవుతుంది, కానీ ఫుల్ ఆల్కహాల్ కాదు. ఇదేంటంటే ఎప్పుడైనా మనం బయటకు వచ్చిన తర్వాత బయట బాగా వర్క్ చేసి నైట్ బాగా అలసిపోయి, లేదంటే మనకు ఇష్టమైన మనిషి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎవరైనా మంచి ఫ్రెండ్ కానీ వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏదైనా బాగా డిస్కషన్